పోక్సో కేసులో జడ్జి గారు ఆ తల్లిదండ్రులను అడిగారు, మీకు నా మీద నమ్మకం ఉందా, ఈ కేసు నుండి నన్ను తప్పుకోమంటారా అని న్యాయమూర్తి అడిగిన అంశం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి నిన్న కోర్టు హాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంటే మరోవైపు సోషల్ మీడియా వేదికగా కొందరు జడ్జీల తీర్పుల్ని విచారణని టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోక్సో కేసు నిందితుడు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బెయిల్ ఇస్తే ఆవిడ భర్తకి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తూ తన మీద జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారం మీద ఆవిడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణ పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉంటే నేను కేసు నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమంటూ స్పష్టం చేశారు. వెంటనే ఇరు వర్గాల న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె మీద పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరిచారు. మీరే కొనసాగండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. వ్యవస్థల్ని ఇక్కడ భయపెట్టేటటువంటి కార్యక్రమం నడుస్తూ ఉండటం అన్నటువంటిది కీలకం. దాని వెనకాల ఎవరున్నారన్నటువంటిది ఇప్పుడు తేలాల్సిన అంశం.